ఫ్రెండ్స్, ముంబై అలాగే రాజస్థాన్ జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్థాన్ జట్టు దుమ్మురేపేసింది. ముఖ్యంగా 27 పరుగుల తేడాతో ముంబై జట్టును ఓడించింది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, బూమ్రా లాంటి ఒక అద్భుతమైన ప్రపంచ సూపర్ స్టార్ బౌలర్ అయిన బూమ్రాని సైతం పక్కకు పెట్టేశారు. దానికి తోడు రాజస్థాన్ బౌలర్స్ సైతం అంటే తుషార్ దేశపాండే కావచ్చు, రవి బిష్ణోయ్ కావచ్చు, బర్గర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముంబై జట్టు బ్యాటర్స్ని ఒక ఆట ఆడుకున్నారు. ఈ దెబ్బతో ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. ఒక్కసారి మీరు ఇది కనుక చూసినట్టయితే 5వ స్థానంలో ఉండాల్సిన ముంబై జట్టు 7వ స్థానానికి పడిపోయింది. అలాగే రాజస్థాన్ జట్టు 2వ స్థానంలో ఉండాల్సింది కాస్త ఇప్పుడు టాప్ 1లో దూసుకు వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రాజస్థాన్ జట్టు 3 మ్యాచ్లు ఆడింది, 6 పాయింట్లు వచ్చాయి. కానీ పంజాబ్ జట్టుకు ఇక్కడే ఒక దురదృష్టం తగిలింది. అది ఏంటి అంటే వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో ఇప్పుడు రాజస్థాన్ జట్టుతో ఈక్వల్గా ఉండాల్సిన పంజాబ్ జట్టు ఇక్కడ ఏమైంది అంటే మనం చూసినట్టయితే 5 పాయింట్లతోనే వెనకబడిపోయింది. అంటే ఇప్పుడు పర్వాలేదు కానీ రేపొద్దున హోరాహోరీగా పోటీ జరిగితే మాత్రం పంజాబ్ జట్టుకి ఈ ఒక్క పాయింట్ వల్ల ఊహించని విధంగా పెద్ద కష్టాలు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకసారి రన్ రేట్ చూడండి. రాజస్థాన్ జట్టు +2.4 నెట్ రన్ రేట్తో ఉంది. బెంగళూరు జట్టు 2 మ్యాచ్లు ఆడి రెండింటికి 2 గెలిచి +2.5లో ఉంది. ఇప్పుడు కనుక ఆర్సీబీ జట్టు ఇంకొక మ్యాచ్ ఆడి అంటే వీళ్ళు 3 ఆడారు, ఆర్సీబీ 2 ఆడింది కదా. ఇంకో మ్యాచ్ ఆడితే ఆర్సీబీ జట్టు టాప్ 1లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు పంజాబ్ జట్టుకి కష్టాలు తప్పవు. సో ముంబై జట్టు ఇప్పుడు నీచ స్థితికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు రాబోయే మ్యాచెస్ని కనీసం 2 గెలవాలి. అప్పుడు వాళ్ళు నువ్వా నేనా అన్న పోటీలో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చెన్నై జట్టు పరిస్థితి చూడండి. అవి ఆల్మోస్ట్ లీస్ట్లోకి వెళ్ళిపోయింది. 10 ప్లేస్లో ఉంది. అంటే ఇప్పుడు ఎన్నో మ్యాచెస్ ఆడితే కానీ ఆడి గెలిస్తే కానీ తప్పకుండా వాళ్ళు మళ్ళీ టాప్ 5 లేదా టాప్ 6 ఆ స్టేజ్కి వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడు ఈరోజు బుధవారం నాడు గుజరాత్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. గుజరాత్ జట్టు చెన్నై లాగానే లీస్ట్ స్థానంలో ఉంది. అంటే 2 మ్యాచ్లు ఆడి రెండిట్లోనూ ఓడిపోయి -0.4 నెట్ రన్ రేట్తో చాలా కష్టాల్లో ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం మంచిగా రెండిటికి 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్స్తో అద్భుతంగా ఉంది. కానీ నెట్ రన్ రేట్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల ఈ మ్యాచ్ గుజరాత్ జట్టుకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. కానీ ఢిల్లీ జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ ఓడిపోతే ఇప్పుడు బెంగళూరు జట్టుకి అలాగే ఇంకా పంజాబ్ జట్టుకి ఊహించని విధంగా ఈ మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.